ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతోని మాత్రం అసలు ఈ సినిమా మామూలుగా ఉండదని ఇప్పటి నుంచే టాక్ మొదలైంది. సో ఈ విషయం ముఖ్యంగా నేహా శెట్టి విషయంలో ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అది ఏంటి? ఓజీ సినిమా గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నారు అనేదే ఒక నిజంగా అదే ఒక మస్తు హై ఇస్తుంది అనమాట ఫ్యాన్స్ కి. సో మెగా ఫ్యాన్స్ కి ఆయన నుంచి ఒక సినిమా కావాలి. అది ఫస్ట్ ఓజీ వచ్చినా హరిహర వీరములు వచ్చినా రెండు వచ్చినా ఓకే, ఏదైనా సినిమా కావాలి అంతే. హరిహర వీరములు ఆల్రెడీ నోటీస్ మనకు ముందు నుంచే ఉంది. అందులో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇందులో నేహా శెట్టి మనకి రీసెంట్ టైమ్స్ లలో నిన్ను చూసే సాంగ్, సమ్మోహనుడ సాంగ్, తర్వాత డీజే టిల్లులో రాధికా క్యారెక్టర్ కానీ ఈమెకి ఒక స్పెషల్ స్టార్డమ్ అయితే ఉంది. తన అందం కానివ్వండి, తన యాక్టింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత మాత్రం నిజంగా ఏదో సమ్మోహనుడ సాంగ్ తర్వాత ఒక సినిమా చేసింది విశ్వక్సేన్తో. ఆ సినిమా కూడా మంచిగా నడిచింది. కానీ ఇప్పుడు ఇదైతే పెద్ద ఆఫర్ అని చెప్పొచ్చు. 2-3 సినిమాల తర్వాతనే ఇంత మంచి ఆఫర్ అంటే అసలు మామూలు విషయం కాదు. సో ఒక స్పెషల్ సాంగ్ లో అది కూడా పవన్ కళ్యాణ్ పక్కన తను చేయబోతున్నారు. ఓజీ అంటే ఆ చిన్న హీరోల పక్కన చేస్తేనే అంత మంచి స్టార్డమ్ వస్తే, ఇప్పుడు ఒక స్టార్ హీరో అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత వెయిట్ చేస్తున్న తర్వాత వచ్చిన సినిమాలో, అది కూడా ఓజీ సినిమాలో, ఓజీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన అది కూడా స్పెషల్ సాంగ్ లో చేస్తుందంటే ఖచ్చితంగా ఆమె పంట పడినట్టు. ఇక్కడ నుంచి ఆమె మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోకుండా అసలు ఒక ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పటి వరకు మనం శ్రీలీల చూసాం ఒక్క సినిమాతోని ఏ రేంజ్కి వెళ్ళిందో. సో ఈమె కూడా ఆ రోజులు రాబోతున్నాయని అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అండ్ ఇంకోటి, నేహా శెట్టికి సంబంధించి తనకి సినిమాస్లలో ఈ మధ్య కాలంలో తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా మంది ఏంటంటే, అరే ఈ అమ్మాయి ఓన్లీ కొంచెం బోల్డ్ సీన్సే చేస్తుంది అని అన్న వాళ్ళకి విశ్వక్సేన్తో చేసిన సినిమాస్ కానీ, కార్తికేయతో చేసిన సినిమాస్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా అంటే, అరే ఈ అమ్మాయా నిజంగా ఇంత మంచి క్యారెక్టర్ చేయగలుగుతుందా అనే థాట్ కూడా తెప్పించింది. అటు బోల్డ్, అదేవిధంగా ట్రెడిషనల్ రెండు క్యారెక్టర్ని నేను మెయింటైన్ చేయగలుగుతానని చెప్పేసి ఈ బ్యూటీ అయితే ఇప్పుడు ముందుకు వస్తుంది. సో ఖచ్చితంగా నేహా శెట్టి అయితే నెక్స్ట్ ఓజీ మూవీలో ఉంటుంది అని అంటున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి అధికారికంగానే నేహా శెట్టి చేస్తుందని ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయడంతో ఓకే, అరే నిజంగా ఇంకో సమ్మోహన్ లాంటి సాంగ్ రాబోతుంది. సో ఈ స్టెప్ ఖచ్చితంగా నేహా శెట్టి ఆమె అందం కావచ్చు, ఎక్స్పోజింగ్ కావచ్చు, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ అంటే అది కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఖచ్చితంగా ఈ సాంగ్ మాత్రం ఒక రేంజ్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తుందని అందరూ కూడా ఫీల్ అవుతున్నారు.